Shiva Venkata Reddy, JDS MLA Ministers like Nara Lokesh once said. ప్రధాని నరేంద్ర మోదీ గురించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా భావించే మోదీ దేశ ప్రధానిగా ఉండటం మనకు అదృష్టమని అన్నారు. మోదీ ప్రభుత్వాన్ని మాత్రమే కాదు 2-3 తరాలు నడిపిస్తున్నారని, ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పారు. పన్నులు ఎప్పుడు పెరగడం తప్ప తగ్గడం కష్టం, కానీ మోదీ నేతృత్వంలో జీఎస్టీ తగ్గినదని, పౌరులకు డబ్బు ఆదా చేసుకునే వెసులుబాటు కల్పించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. Our Honorable Prime Minister Shri Narendra Modi ji is not just leading a government. ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు, 2 తరాలని 2 తరాలని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాంటి మన ఆత్మనిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు, మేము భాగస్వామ్యం వహిస్తాం. మేము దేశానికి ప్రపంచానికి భారత్ అగ్రగామి, అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు. తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి, ప్రత్యేకించి మొన్న గూగుల్లో వచ్చింది, అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు 13,000 కోట్ల పైచిలుకుతోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకించి ఉరవకల్లో 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మనకి. ప్రత్యేకించి ఈ రోజున మనకి జిఎస్టీ పన్నులు ఎప్పుడు పెరగడమే తప్ప ఇప్పుడు తగ్గవు. అలాంటి పన్నుల భారాన్ని మనకి మోదీ గారు వచ్చాక దాదాపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి, ఇందాక సోదరు లోకేష్ గారు చెప్పినట్టుగా, ఒక 20,000 రూపాయలు ఆదా చేసుకునే అవకాశం ఈ నరేంద్ర మోదీజీ. Our Honorable Prime Minister Shri Narendra Modi ji is not just leading a government. సూపర్ సేవింగ్స్ సభలో మంత్రి నారా లోకేష్